గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 27వ తేదీ 10వ నెల 2023 సంవత్సరం బుధవారం. స్వస్తిశ్రీ చాంద్రమానం శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం శుక్లపక్షం. ఏకాదశి తిథి ఉదయం 10 గంటల 23 నిమిషాల వరకు, తదుపరి ద్వాదశి. శతభిష నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల 27 నిమిషాల వరకు, తదుపరి పూర్వభాద్ర నక్షత్రం. వృద్ధి యోగం మధ్యాహ్నం 12 గంటల 8 నిమిషాల వరకు, తదుపరి ధ్రువం యోగం. భద్రకరణం ఉదయం 10 గంటల 23 నిమిషాల వరకు, తదుపరి బాలవకరణం. వర్జ్యం సాయంత్రం 6 గంటల 24 నిమిషాల నుండి 7 గంటల 53 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 21 నిమిషాల నుండి 12 గంటల 8 నిమిషాల వరకు. అమృత ఘడియలు ఉదయం 6 గంటల నుండి 7 గంటల 14 నిమిషాల వరకు. తిరిగి అమృత ఘడియలు తెల్లవారుజామున 3 గంటల 20 నిమిషాల నుండి 4 గంటల 49 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం మతత్రయ ఏకాదశి. మతత్రయ ఏకాదశి అనగా ఏమిటంటే, మన సనాతన ధర్మంలో, మన సంప్రదాయంలో 3 రకాల మతాలను అందరూ ఆచరిస్తూ ఉంటారు, అనుసరిస్తూ ఉంటారు. వాటిల్లో ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత మతములు అని వాటిని పిలుస్తారు. ఈ 3 మతాలకు సమ్మతమైనటువంటి తిథి ఈనాటి మతత్రయ ఏకాదశి. ఈ ఏకాదశిని మనకున్నటువంటి 24 ఏకాదశుల్లో ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు ఉన్నది. ఈనాడు వచ్చినటువంటి ఏకాదశిని పాశాంకుశ ఏకాదశి అని పిలుస్తారు. సంప్రదాయంలో ఒక మాట చెప్తూ ఉంటారు, స్వామి పుష్కరిణీ స్నానం సద్గురోహ పాదసేవనం ఏకాదశి వ్రతంచాపి త్రయోరత్యంత దుర్లభం అని చెబుతారు. తిరుమల అందరూ వెళతారు, తిరుమల స్వామివారి దర్శనం చేసుకుంటారు. కానీ పుష్కరిణీ స్నానం అందరూ చేయగలరా అంటే ప్రయత్నపూర్వకంగా చేసేది కాదు. దానికి కూడా విశేషమైనటువంటి జన్మాంతర సుకృత విశేషం ఉండాలి అని చెప్తున్నారు. ఎందుకంటే ఆయా నదులకు, ఒక్కొక్క నదికి 12 సంవత్సరాలకు ఒక పర్యాయం పుష్కరాలు వస్తాయి. కానీ స్వామివారికి ఈశాన్య భాగంలో ఉన్నటువంటి ఆ కోనేరును పుష్కరిణి అని పిలుస్తారు. పుష్కరిణి అనగా నిత్య పుష్కరిణి. అక్కడ నిత్యం చేసేటటువంటి స్నానం ఇప్పుడు చేసినా సరే పుష్కర స్నానం చేసినటువంటి దానితో సమానం. 3 దేవతలు కూడా తీర్థరాజ సహితంగా అక్కడ కొలువై ఉంటారు. అందుకని పుష్కరిణి స్నానం చాలా విశేషమైనది. స్వామి పుష్కరిణి స్నానం సద్గురోహ పాదసేవనం. సద్గురువులు లభించి వారికి పాదసేవ చేసేటటువంటి సౌభాగ్యం దక్కడం అనేది కూడా అది సామాన్యం కాదు. అలాగే ఏకాదశి వ్రతంచాపి త్రయోరత్యంత దుర్లభం. ఏకాదశి వ్రతాన్ని కూడా ప్రయత్నపూర్వకంగా చేయాలి అంటే అది సాధ్యమయ్యేది కాదు. జన్మాంతర సుకృత విశేష లబ్ధం వల్ల ఏకాదశి వ్రతం చేయాలి అనేటటువంటి భావన కలుగుతుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ ఏకాదశికి ఉన్నటువంటి పేర్లలో పాపాంకుశ ఏకాదశి అని కూడా పేరు ఉన్నది. బ్రహ్మవైవర్త పురాణంలో ఉన్నటువంటి ఈ పాపాంకుశ ఏకాదశి, పాశాంకుశ ఏకాదశి విషయాలను ధర్మరాజుకు సాక్షాత్తు జగద్గురువైనటువంటి కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా మనకి ఈ వృత్తాంతంలో కనబడుతుంది. సమస్తమైనటువంటి పాపాలు, మనం అనేక విధాలుగా పాపాలు చేస్తూ ఉంటాం. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్. ఈ విధంగా మనస్సు చేత, వాక్కు చేత, శరీరము చేత, బుద్ధి చేత, అలాగే ఈ ఇంద్రియ లౌల్యానికి లోబడి కొన్ని ప్రాకృతికమైనటువంటివి, ఇట్లా అనేకమైనటువంటి పాపాలను చేస్తాం. ఇట్లా చేసినటువంటి సమస్తమైనటువంటి పాపాలు నివృత్తి అవ్వడానికి ఈ ఏకాదశి నాడు గనక ఉపవసించి ఈ ఏకాదశి నియమాన్ని గనక పాటించినట్లయితే ఆ పాపములన్నిటి పాలిట ఈ ఏకాదశి అంకుశము వంటిది అని శాస్త్రంలో చెప్పబడ్డది. ఈ పాపాంకుశ ఏకాదశి నాడు విష్ణుమూర్తికి విశేషంగా తులసీదళాలతో అర్చన చేయడం, రోజంతా ఉపవసించడం. అసలు ఏకాదశి వ్రతం ఎలా చేయాలి అని శాస్త్రంలో చెప్పారంటే, దశమి నాడు ఏకభుక్తం చేసి దశమి నాడు రాత్రి వేళ భోజనం చేయకుండా ఉండి, ఏకాదశి నాడు సూర్యోదయాత్పూర్వమే లేచి చక్కగా నిత్య విధులన్నీ పూర్తి చేసుకున్న తరువాత శుచీభూతులై విష్ణువుని అర్చించాలి. రోజంతా కూడా వాసుదేవ నామస్మరణ పురస్సరంగా గడిపి ద్వాదశి నాడు అంటే మరుసటి రోజు ఉదయాన ద్వాదశి ఘడియల్లోనే ద్వాదశి పారణ చెయ్యాలి అని చెప్పారు. ఈ పారణలో భాగంగా భగవంతుడికి శుచికరమైనటువంటి పదార్థాలను మనం ఇతోధికంగా నివేదించడమే కాకుండా భూతతృప్తి కోసం అనేక దానాధికాలు కూడా ఆచరించవలనని
శాస్త్రంలో చెప్తున్నారు. ఈ పాపాంకుశ ఏకాదశి నాడు జలదానం, అలాగే బోర్లు వేయించడం, చెరువులు తవ్వించడం, బావులు తవ్వించడం లాంటి కార్యక్రమాలు కూడా ముక్తిదాయకమని సాక్షాత్తు ధర్మరాజుకి కృష్ణుడు చెప్పినట్టుగా మనకి తెలియవస్తుంది. కావున మనందరికీ కూడా ఈ ఏకాదశి నాడు పూజలందుకుండేటటువంటి వాసుదేవుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం లభించాలి అని వాసుదేవ నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో ద్వాదశ రాశులకి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి, అలాగే ద్వాదశ రాశుల వారు ఏ విధమైనటువంటి పరిహారాలను పాటించడం ద్వారా ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతూ ఉంటుంది, ఏ దిక్కు ప్రయాణం అనుకూలిస్తుంది, అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణము లాంటి అంశాలన్నిటినీ కూడా ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ఈరోజు బుధవారం, ఏకాదశి తిథి. ఈ ఏకాదశినే మహజ్జయ ఏకాదశి అని అభివర్ణిస్తారు. అలాగే ఈ ఏకాదశికి ఉన్నటువంటి మరొక పేరు పాశాంకుశ స్వర్గ ఏకాదశి. ఈ ఏకాదశి వ్రతాన్ని గనక ఆచరిస్తే స్వర్గ సుఖాల్ని కూడా పొందుతారు అనేటువంటిది శాస్త్రవచనం. అలాగే ఈనాటి పంచాంగాన్ని గనక మనం పరిశీలన చేసినట్టయితే బుధవారం ఏకాదశి తిథి మధ్యాహ్నం వరకు కూడా శతభిష నక్షత్రం ఉన్నది. ఆ తదుపరి పూర్వాభాద్ర నక్షత్రంలో చంద్రుని యొక్క సంచారం ఉంటుంది. ఇక గ్రహస్థితిని గనక గమనిస్తే రాహు, గురులు వక్రించి మేషరాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. సింహరాశి యందు శుక్రుడు, తులారాశి యందు కుజ, కేతు, రవి, బుధ గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి. అలాగే చంద్రుని యొక్క సంచారం, శనేశ్వరుడు, ఈ రెండు గ్రహాలు కుంభరాశి యందు సంచరిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులకి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. చంద్రబలం, అలాగే శుక్ర, శనేశ్వరుని యొక్క బలాల వల్ల మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటుంది. శుభ కార్యక్రమాల గురించి మాట్లాడుకోవడము, అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు చేయడానికి సంబంధించినటువంటి విషయాలను చర్చించడం, ఆయా సందర్భాలు ఏర్పడడం లాంటి అంశాలు ఈ గ్రహస్థితి వల్ల కనబడుతూ ఉన్నాయి. ఇక సంతానానికి సంబంధించినటువంటి పురోగతి ఉంటుంది. అలాగే దాంపత్య జీవనంలో ఏర్పడినటువంటి చిన్న చిన్న చికాకులు ఏవైతే ఉన్నాయో వాటిని దాటడానికి అవకాశం ఉంటుంది. మనసుకి నచ్చినటువంటి కార్యక్రమాలు చేస్తారు. మనసుకి నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శించడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. ఉద్యోగపరమైనటువంటి చికాకులు తొలగడానికి అవకాశం ఉన్నది. వ్యాపారపరంగా మేషరాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది. లాభాలని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూరత్రా వెళ్ళి చదువుకునేటువంటి ప్రయత్నం చేసేవారికి కలిసి వస్తుంది. అలాగే ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉన్నది. మేషరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దేవీ ఖడ్గమాల స్తోత్ర పారాయణం లేదా శ్రవణం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము లేత నీలము రంగు, అదృష్ట సంఖ్య 2. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. వృషభ రాశి వారికి అత్యంత శుభకాలం నడుస్తూ ఉన్నది. దశమ కేంద్రంలో చంద్రుని యొక్క సంచారం నడుస్తూ ఉన్న కారణం చేత తలపెట్టినటువంటి కార్యక్రమాల్లో విజయాన్ని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. షష్ఠస్థానమందు రవికుజుల యొక్క యుతి శత్రునాశనాన్ని చేస్తుంది. రుణబాధలను తగ్గించుకోవడానికి అవకాశాలను ఇస్తుంది. ఇక ఉద్యోగపరమైనటువంటి అంశాలు చాలా మెరుగ్గా కనబడుతూ ఉన్నాయి. వ్యాపారపరంగా ఇది కలిసొచ్చేటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చును. విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి లేదా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అని చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉన్నది. ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు తగ్గి కుటుంబంలో ఉండేటువంటి సఖ్యత పెరగడానికి ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకి
మరీ ముఖ్యంగా ప్రభుత్వపరమైనటువంటి లబ్ధి చేకూరడానికి అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై గురుపాదుకా స్తోత్రాన్ని పఠించడం లేదా శ్రవణం చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 6. దక్షిణ దిక్కు ప్రయాణం వృషభ రాశి వారికి కలిసి వస్తుంది. మిథున రాశి వారికి మిశ్రమమైనటువంటి రోజుగా ఈ రోజును చెప్పవచ్చును. మరీ ముఖ్యంగా ఒడిదుడుకులు చాలా అధికంగా ఉంటాయి, శ్రమ అధికంగా ఉంటుంది, ఉద్యోగ వ్యాపార పూర్వకమైనటువంటి ఒత్తిడి అధికంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబానికి దూరంగా ఉద్యోగంలోనే ఎక్కువగా నిమగ్నమై రోజును గడిపేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనసుకి నచ్చనటువంటి పనులు కూడా ఈరోజు చేయడానికి అవకాశం ఉన్నది. ఉద్యోగస్తులకి ఇది మిశ్రమమైనటువంటి కాలము. వ్యాపార పరంగా ఈరోజు కలిసి వస్తుంది. నూతన వ్యాపార ప్రారంభానికి, వ్యాపార లావాదేవీల్లో ముందడుగు వేయడానికి కలిసి వస్తుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలు అలాగే ఉద్యోగానికి సంబంధించి రాసేటువంటి పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి. ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. అయితే సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో స్త్రీలు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారు ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు రంగు, అదృష్ట సంఖ్య 4. తూర్పు దిక్కు ప్రయాణం శుభ ఫలితాలని ఇస్తుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉండబోతూ ఉన్నది. అష్టమ చంద్రుడు, అర్ధాష్టమ రవికుజుల యొక్క ఫలితం ఈరోజు వస్తుంది. ప్రతి విషయానికి ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. శరీరం ఎక్కువగా శ్రమపడుతూ ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి మీరే సొంతంగా బయలుదేరి ఆ పనిని పూర్తి చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. మరీ ముఖ్యంగా కుటుంబ పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. ఉద్యోగ పరిస్థితుల్లో కొంత పై అధికారులతోటి సఖ్యత లోపిస్తూ ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి అంశాలు మెరుగ్గా కనబడుతూ ఉన్నాయి. విద్యార్థులకి ఈ గ్రహస్థితి మిశ్రమంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా తీసుకునేటువంటి నిర్ణయాలలో అవగాహన రాహిత్యం స్పష్టంగా కనబడుతుంది. రవికుజుల యొక్క ప్రభావం వల్ల కోపం అధికంగా ఉంటుంది. స్త్రీలకి ఈరోజు గ్రహస్థితి వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. మరీ ముఖ్యంగా మాటకి మాట సమాధానం చెబుతూ ఉండడం, మరీ ముఖ్యంగా మనకన్నా ఎక్కువ వయసు ఉండేటువంటి వారితోటి వాగ్వివాదాలని చేస్తూ ఉండడం ఈ రాశి వారికి సంబంధించినటువంటి స్త్రీలలో కనబడుతూ ఉన్నది. ఈరోజు కర్కాటక రాశి వారు మంచి ఫలితాలను సాధించడానికై కాలభైరవాష్టకాన్ని పఠించడం లేదా వినడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 9. తూర్పు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. సొంత బంధువులని, సొంత మిత్రులని కలుసుకోవడానికి అవకాశం ఉన్నది. అలాగే పుట్టినటువంటి ప్రాంతాలని సందర్శనం చేయడానికి లేదా ఎక్కడైతే మనకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ ప్రదేశాలకి వెళ్ళి ఆ ప్రదేశాలని సందర్శించడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి తక్కువగా ఉంటుంది. ఆర్థికాభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు చాలా మెరుగ్గా కనబడుతూ ఉన్నాయి. దాంపత్య జీవనంలో ఉండేటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది. గతంలో కోల్పోయినటువంటి వస్తువులను కానీ లేదా కోల్పోయినటువంటి ధనాన్ని కానీ తిరిగి సంపాదించడానికి లేదా తిరిగి వాటిని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. తోబుట్టువులతో సఖ్యత వాతావరణం ఉంటుంది. మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ఉండేటువంటి ఇబ్బందులు, మాట పట్టింపులు తగ్గుముఖం పడతాయి. గతంలో చేసినటువంటి రుణాల్ని తీర్చడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉంటుంది. దూరత్ర ప్రయాణాలు చేయడానికి లేదా కొంత శరీరం అలసిపోవడానికి అవకాశం ఉన్నది. వ్యాపారపరంగా ఈరోజు చాలా కలిసి వస్తుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. మరీ ముఖ్యంగా విదేశాల్లో ఉండేటువంటి చదువరులకి ఈరోజు కలిసి వస్తుంది. ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి ఈ గ్రహస్థితి ఉపకరిస్తూ ఉన్నది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వారికి మరిన్ని ప్రోత్సాహకాలు లభించేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఈరోజు ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది. సింహరాశి వారు ఈరోజు మరిన్ని మంచి ఫలితాల కోసమై
ప్రదోష సమయంలో శివాలయంలో చేసేటువంటి దీపారాధన కలిసి వస్తుంది. ఈరోజు కలిసి వచ్చేటువంటి వర్ణము తెలుపు రంగు, అదృష్ట సంఖ్య 4. అలాగే తూర్పు దిక్కు ప్రయాణాలు శ్రేయోదాయకంగా ఉంటాయి. కన్యా రాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. కోల్పోయినటువంటి ధైర్యాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతారు. అయితే మాట పట్టింపులు అధికంగా ఉంటాయి. ఏ మాట మాట్లాడినా పక్కవారికి చాలా వ్యతిరేకంగా అర్థమవుతూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో మిమ్మల్ని మీరు నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. లగ్జరీ వస్తువులకి, శుభ కార్యక్రమాలకి లేదా వాహనాలు కొనుగోలు చేయడానికి ధనాన్ని అధికంగా ఖర్చు చేసేటువంటి పరిస్థితులు ఈరోజు కనబడుతూ ఉన్నాయి. స్నేహితులతోటి, బంధువులతోటి కొంత సమయాన్ని వెచ్చించి వారితో గడపడానికి ఈరోజు అవకాశం ఉన్నది. ఉద్యోగ విషయాల్లో ఒత్తిడి ఉన్నప్పటికీ అధిగమించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారపరంగా కన్యా రాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది. అలాగే కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉన్నది. విద్యార్థులకి ఈ గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉన్నది. ఏ నిర్ణయం తీసుకోవాలి అన్నా 1-2 సార్లు ఆలోచన చేసి నిర్ణయాన్ని తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి ఈ గ్రహస్థితి కొంత అనారోగ్య సమస్యల్ని కలిగిస్తూ ఉన్నది. మరీ ముఖ్యంగా దాంపత్య జీవనంలో చిన్న ఎడబాట్లని లేదా సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. కన్యా రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయడం లేదా వినడం మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము లేత నీలము రంగు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం ఈ రాశి వారికి కలిసి వస్తుంది. తులారాశి వారికి ఈరోజు మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఎంతసేపు ఎడతెగని ఆలోచనలతోటే కాలక్షేపం చేస్తారు. ఏ పని చేయాలో తెలియక పనులు భారం అధికంగా ఉండడం ద్వారా ఒక పని గురించి ఆలోచన చేస్తూ మరొక పనిలో నిమగ్నం అవ్వకుండా 2 వైపులా కూడా కొంత సతమతం అవుతూ ఉంటారు. అటు కుటుంబ పరిస్థితుల్లో కానీ లేదా ఉద్యోగ పరిస్థితుల్లో కానీ వ్యాపార పరిస్థితుల్లో కానీ ఉండేటువంటి తారతమ్యాల్ని హెచ్చవేస్తూ ఏ సమయానికి ఏది ఎలా మనం చక్కబెట్టాలి అనేటువంటి ఆలోచనలు అధికంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా చేసేటువంటి పని తక్కువగా ఉంటుంది. ఆలోచించేటువంటి సమయమే ఈరోజు ఎక్కువగా ఉంటుంది. ప్రతి పనిని కూడా వాయిదా వేసుకునేటువంటి విధంగా ఈరోజు గ్రహస్థితి కనబడుతూ ఉన్నది. అంతేకాక చిన్న చిన్న గాయాలు, కాలిన గాయాలు లేదా ఏదైనా కోసుకున్నటువంటి గాయాలు లేదా ఏదైనా విద్యుత్ వల్ల ఏర్పడినటువంటి గాయాలతోటి ఇబ్బంది పడడానికి అవకాశం ఉన్నది. మనసుకి నచ్చినటువంటి పనులు చేయడానికి అవకాశం ఉన్నది. అలాగే వ్యాపార పరంగా ఈ కాలం కొంత మిశ్రమంగా ఉన్నది. విద్యార్థులకి ఈ గ్రహస్థితి అంత ఉపయుక్తంగా లేదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి ఆరోగ్యపరమైనటువంటి చికాకుల్ని ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉన్నది. ఈరోజు తులారాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు రంగు, అదృష్ట సంఖ్య 6. తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. మరీ ముఖ్యంగా వ్యయస్థానమందు గ్రహాలు ఉన్నాయి. చంద్రబలం లేనటువంటి స్థితిలో అర్ధాష్టమ శనేశ్వరుడు ఇచ్చేటువంటి ఫలితాలు ప్రబల అధికంగా కనబడుతూ ఉన్నాయి. ఇంట్లో ఉండకుండా ఎంతసేపు బయట ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రయాణాలు చేయడానికి అలాగే కాలక్షేపం చేయడానికే ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు. పనులను చేయకుండా వాయిదా వేసుకుంటూ బద్ధకంతో వ్యసనాలతోటి కాలక్షేపం చేసేటువంటి రోజుగా ఈ రోజును మనం అభివర్ణించవచ్చు. అలాగే అనవసరమైనటువంటి ఖర్చు అధికంగా కనబడుతూ ఉన్నది. బంధువులకి కానీ మిత్రులతోటి కానీ కొంత మాట పట్టింపులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఈ రాశికి సంబంధించినటువంటి ఉద్యోగ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు మిశ్రమమైనటువంటి వాతావరణాన్ని అనుభవించబోతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులకి కాలం అంత అనుకూలంగా లేదు. అయినప్పటికీ లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు. ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి ఈ గ్రహస్థితి ప్రత్యేకించి ఉపయుక్తంగా ఉన్నది. మరీ ముఖ్యంగా కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మాత్రం
కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కాలభైరవాష్టకాన్ని పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు రంగు, అదృష్ట సంఖ్య 2. తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. ధనురాశి వారికి ఈరోజు చాలా ఆనందదాయకమైనటువంటి సమయం ఉండబోతూ ఉన్నది. తృతీయ స్థానమందు చంద్రుడు, లాభస్థానమందు గ్రహాల యొక్క అనుకూలతల వల్ల ఆర్థిక లాభాన్ని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. సమయానుకూలంగా ధన రాబడి, అలాగే ఈ ధనాన్ని కూడా సమయానుకూలంగా మనం ఖర్చు పెట్టేటువంటి స్థితిని ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉన్నది. శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెడుతూ, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనుతూ, దేవాలయాల యొక్క దర్శనం చేస్తూ, పుణ్యనది స్నానాన్ని ఆచరించడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. కుటుంబ వ్యవహారాలు కొంత మెరుగుపడడానికి అవకాశాలున్నాయి. దాంపత్య జీవనంలో సమస్యలు తగ్గుముఖం పట్టడానికి అవకాశాలని ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉన్నది. ఉద్యోగపరంగా ఉన్నతమైనటువంటి స్థితికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఉద్యోగంలో ఉండేటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. వ్యాపారపరంగా ఈ రాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది. విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. దూర ప్రాంత సంచారానికి, విదేశీ విద్యకి, ఉద్యోగ పరీక్షలలో ఉత్తీర్ణతకి అవకాశం ఉన్నది. ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లబ్ధి పొందడానికి అవకాశం ఉన్నది. ధనురాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు రంగు, అదృష్ట సంఖ్య 9. అలాగే దక్షిణ దిక్కు ప్రయాణం ఈ రాశి వారికి కలిసి వస్తుంది. మకర రాశి వారికి ఈరోజు సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగ పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. 2వ స్థానమందు శని చంద్రుల యొక్క యుతి వల్ల కంటికి సంబంధించినటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. మాట పట్టింపులు, స్నేహితులు, బంధువులతోటి చిన్న చిన్న ఇబ్బందులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఉద్యోగపరంగా దశమ కేంద్రంలో 4 గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల రిఫరెన్స్తో కూడి ఉన్నటువంటి ఉద్యోగాలకి అవకాశం ఉంటుంది. ఉద్యోగం మారి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి ఈ గ్రహస్థితి కలిసి వస్తుంది. అలాగే వ్యాపారపరంగా ఈ గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నది. వ్యాపార లావాదేవీల్లో మరింత మెరుగైనటువంటి స్థితిని సాధించడానికి మరికొంత సమయం పడుతుంది. విద్యార్థులకి ఈ గ్రహగతులు మిశ్రమంగానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా దూర విద్యను అభ్యసించేటువంటి వారు, దూర ప్రాంత సంచారం చేయాలి అనుకునేటువంటి వారికి ఈ గ్రహస్థితి మిశ్రమమైనటువంటి అవకాశాలను ఇస్తుంది. మకర రాశి వారు అర్ధాష్టమ గురు రాహువుల యొక్క స్థితిగతుల వల్ల కొంత కాలాన్ని నిందించేటువంటి ప్రయత్నం చేస్తారు. అలాగే ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొన్ని కొత్త అవకాశాలను కల్పిస్తూ ఉన్నది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో మెరుగైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది. కుటుంబ సంబంధమైనటువంటి ఆర్థిక వ్యవహారాల్లో పురోగతిని కూడా ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. మకర రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం లేదా వినడం మంచి ఫలితాలని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు రంగు, అదృష్ట సంఖ్య 9. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలిస్తుంది. కుంభరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. జన్మచంద్రుని యొక్క స్థితి, సప్తమంలో ఉండేటువంటి శుక్రుని యొక్క స్థితిగతుల వల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది. శుభ కార్యక్రమాలు చేయగలుగుతారు. శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి మాటలు ఇంట్లో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. దైవిక కార్యక్రమాలు, అలాగే తీర్థయాత్రలు, ధార్మిక కార్యక్రమాలకి ధనాన్ని ఖర్చు పెట్టడం, పుణ్యనది స్నానం లాంటి అంశాలు ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకి ఈరోజు కలిసి వస్తుంది. ఉద్యోగపరమైనటువంటి చికాకుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారపరంగా ఇది ఒక మంచి రోజుగా మనం చెప్పుకోవచ్చును. విద్యార్థులకి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. మరీ ముఖ్యంగా అతి విశ్వాసం వల్ల దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తీసుకునేటువంటి నిర్ణయం 1-2 సార్లు ఆచితూచి తీసుకుంటూ ఉండాలి. ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి ఈ గ్రహస్థితి మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం. మరీ ముఖ్యంగా మీ పేరున ఉండేటువంటి
వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని నడిపేటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేయడం లేదా వినడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము లేత ఎరుపు రంగు, అదృష్ట సంఖ్య 4, అలాగే తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మీనరాశి వారికి మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అష్టమ స్థానంలో గ్రహాలు ఎక్కువగా ఉండడం, వ్యయస్థానమందు శనిచంద్రుల యొక్క యుతి వల్ల ఈరోజు కొంత మానసిక శారీరక శ్రమకి అవకాశం ఉంటుంది. క్షణిక ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే క్షణికావేశంలోనే మనం చేయవలసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా పురమాయిస్తారు. ఇది అనర్థానికి హేతువుగా ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక పని చేసేటప్పుడు, ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ఆచితూచి నిర్ణయాన్ని తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. అలాగే క్రోధాన్ని తగ్గించుకుంటూ ఉండాలి. మరీ ముఖ్యంగా గురువుల యొక్క అనుగ్రహాన్ని పెంపొందించుకుంటూ ఉండాలి. ఆర్థిక లావాదేవీల్లో 1-2 సార్లు ఆచితూచి ఆలోచించి ముందుకు వెళుతూ ఉండాలి. ఇక ప్రయాణాలు అధికంగా ఈరోజు కనబడుతూ ఉన్నాయి. శరీరం అలసిపోవడం, కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితులు లేదా భోజన సౌఖ్యం లేనటువంటి రోజుగా కూడా ఈ రోజున మనం అభివర్ణించవచ్చు. బయట తిండి తినవలసి రావడం లేదా బయట ఎక్కడైనా మనం ఉండవలసి రావడం లాంటి అంశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వారికి మిశ్రమమైనటువంటి గ్రహస్థితిగా చెప్పవచ్చును. కొంత శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే పని సమయం కూడా పెరుగుతూ ఉంటుంది. ఎక్కువ పని సమయం వల్ల కొంత శ్రమ అధికంగా ఉంటుంది. విద్యార్థులకి ఈ గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. అలాగే ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలు ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ వహించాలి. అష్టమ స్థానమందు రవి కుజుల యొక్క యుతి వల్ల చిన్న గాయాలు తగలడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈరోజు వ్యవహరించడం చెప్పదగినటువంటి సూచన. మీనరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం లేదా వినడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము లేత ఆకుపచ్చ రంగు, అదృష్ట సంఖ్య 9, అలాగే పడమర దిక్కు ప్రయాణం ఈ రాశి వారికి కలిసి వస్తుంది. ఇవి ఈనాటి 12 రాశులకి సంబంధించినటువంటి శుభాశుభ ఫలితాలు. మహజ్జయ ఏకాదశి, పాశాంకుశ ఏకాదశి రోజున ఆ పరంధాముడు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద కూడా ఉండాలి అనేటువంటి సంకల్పంతో తిరిగి రేపు గ్రహయోగం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే అంశానికి స్వాగతం. బుధవారం గణపతికి ప్రీతిపాత్రమైన రోజు. బుధవారం సందర్భంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించటానికి, గణపతి పరిపూర్ణమైన అనుగ్రహం పొందటానికి పచ్చి వక్కకు సంబంధించిన శక్తివంతమైన పరిహారం పాటించాలి. పరిహార శాస్త్రంలో పచ్చి వక్కకు విశేషమైన ప్రాధాన్యతను చెప్పడం జరిగింది. సహజంగా మనం తాంబూలంలో ఎండు వక్కలు ఉంచి తాంబూలం ఇస్తూ ఉంటాం. అయితే ఈ పచ్చి వక్క అనేది గణపతికి ఎంతో ప్రీతిపాత్రం. బుధవారం రోజు స్నానం చేసిన తర్వాత ఒక పచ్చి వక్కను తీసుకోవాలి. అలాగే ఒక గిన్నెలో కొద్దిగా సింధూరం తీసుకోవాలి. ఎరుపు రంగు, పసుపు రంగు కలిసి ఉన్నటువంటి దారాన్ని తీసుకోవాలి. ఈ పచ్చి వక్క పరిహారం గణపతి అనుగ్రహం కోసం ఎలా చేయాలంటే, ముందుగా పచ్చి వక్కను తీసుకొని సింధూరంలో నీళ్లు పోసి ఆ తడి సింధూరం మొత్తం కూడా పచ్చి వక్కకు రాయాలి. అంటే పచ్చి వక్కను తడి సింధూరంలో పూర్తిగా మునిగేలాగా చేయాలి. ఆ తర్వాత ఎరుపు రంగు, పసుపు రంగు కలిసి ఉన్న దారానికి మొత్తం కూడా సింధూరం రాయాలి. అలా రాసిన తర్వాత ఈ దారాన్ని ఆ పచ్చి వక్కకు చుట్టి ఆ పచ్చి వక్కను ఒక తమలపాకులో ఉంచి మీ గృహంలో గణపతి చిత్రపటం దగ్గర లేదా విగ్రహం దగ్గర ఏర్పాటు చేసుకోవాలి. ఇలా తడి సింధూరము, ఎరుపు, పసుపు రంగులు ఉన్నటువంటి దారము పచ్చి వక్కకు చుట్టి తమలపాకులో ఉంచి గణపతి దగ్గర ఉంచినట్లయితే అది గణపతి అనుగ్రహానికి ఎంతగానో సహకరిస్తుంది. ఆ తర్వాత గణపతి దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి గణపతికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామావళి అంటే 108 నామాలు కానీ లేదా ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని కానీ చదువుకుంటూ అక్షింతలతో గణపతికి పూజ చేయాలి. ఎర్రటి పుష్పాలతో గణపతికి పూజ చేయాలి. గణపతి ప్రీతి కోసం బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి.
బుధవారం రోజు గణపతి దగ్గర తమలపాకులో ఉన్నటువంటి ఆ పచ్చి వక్క రోజంతా అలాగే ఉండేలాగా చూసుకోవాలి. మర్నాడు గురువారం ఏం చేయాలంటే మళ్ళీ స్నానం చేసి ఆ తర్వాత మళ్ళీ గణపతి దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి దీపాన్ని వెలిగించి అప్పుడు తమలపాకులో ఉన్నటువంటి ఈ పచ్చి వక్కను తీసుకొని మీ ఇంటి ఆవరణలో ఉన్న తులసి కోట మొక్క దగ్గర ఉంచాలి. తులసి కోటలో ఆ పచ్చి వక్కను ఉంచాలి. తులసి కోట దగ్గర కూడా ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా ఎవరైతే బుధవారం రోజు ఒక పచ్చి వక్క తీసుకొని పూర్తిగా తడి సింధూరంలో నింపి ఆ తర్వాత ఎరుపు పసుపు రంగులు ఉన్నటువంటి దారం మొత్తం కూడా ఆ పచ్చి వక్కకు చుట్టి బుధవారం అంతా గణపతి దగ్గర ఉంచి గురువారం రోజు ఆ పచ్చి వక్కను తులసి కోటలో ఉంచి తులసి కోట దగ్గర దీపం పెడతారో వాళ్ళకి గణపతి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ఆటంకాలు అనేవి లేకుండా విఘ్నాలను తొలగింపజేసుకొని కార్యసిద్ధిని పొందవచ్చు. అలాగే గణపతి విశేషమైన అనుగ్రహం లభించటానికి వక్క గణపతి పూజ కూడా విశేషంగా సహకరిస్తుంది. అంటే సహజంగా వక్క మీద గణపతి రూపును చెక్కుతారు. అలా వక్క మీద గణపతి రూపును చెక్కితే దాన్ని వక్క గణపతి అనే పేరుతో పిలుస్తారు. ఈ వక్క గణపతిని ఎవరైతే బుధవారం రోజు మీ ఇంట్లో పూజ గదిలో తమలపాకు మీద ఉంచి దానికి అక్షింతలతో పూజ చేస్తూ ఓం గం నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పిస్తారో వాళ్ళందరికీ వక్క గణపతి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. దానివల్ల శని దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. గ్రహచార గోచార శని బాధల నుంచి బయటపడవచ్చు. అలాగే వక్క గణపతి అనుగ్రహం వల్ల నిత్య జీవితంలో ఎలాంటి విఘ్నాలు వస్తున్నా ఆ విఘ్నాల నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి పచ్చి వక్కకు సంబంధించిన ఈ శక్తివంతమైన పరిహారాలు పాటించడం ద్వారా శని దోషాలు తొలగిపోతాయి, కుజగ్రహ దోషాలు తొలగిపోతాయి, గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి. గణపతి అనుగ్రహం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి, మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేర్చుకోవటానికి రావి ఆకుకు సంబంధించి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో మంత్రశక్తి అంశానికి స్వాగతం. ఈరోజు అత్యంత పుణ్యప్రదమైనటువంటి ఏకాదశి పర్వకాలం. ఏకాదశికి విష్ణు తిథి అని పేరు. ఈరోజు విష్ణుమూర్తి యొక్క ఆరాధన, విష్ణుమూర్తి యొక్క మంత్ర జపం, విష్ణు ధ్యానం, విష్ణు సంబంధమైనటువంటి నామ సంకీర్తనం, అలాగే విష్ణు సంబంధంగా ఎవరైతే జాగరణ, ఇవన్నీ ఏకాదశిలో ఉండేటువంటి నియమాలు. అత్యంత పుణ్యప్రదమైనటువంటి ఈ పర్వకాలంలో చాలా విశేషమైన మహిమాన్వితమైనటువంటి నారాయణుడి యొక్క దివ్యమైనటువంటి మంత్రాన్ని మనం అనుష్ఠానం చేయబోతూ ఉన్నాం, మనం స్వీకరించబోతూ ఉన్నాం. అత్యంత పుణ్యప్రదమైనటువంటి ఈ ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో వచ్చినటువంటి ఈ ఏకాదశికి పాశాంకుశ ఏకాదశి అని పేరు. ప్రతి మాసంలో వచ్చే ఏకాదశికి ఒక్కొక్క విశేషమైనటువంటి నామాన్ని, మహత్వాన్ని శాస్త్రం చెప్పింది. పాశ అంకుశ ఏకాదశి. పాశమంటే తాడు, అంకుశమంటే ఏనుగును వశపరుచుకునేటువంటి ఆయుధం. అంటే రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల అని అమ్మవారికి పేరు. అలాగే అయ్యవారికి కూడా సమస్తమైనటువంటి రాగపాశములను మదించినటువంటి ఏనుగులాంటి మత్తునిచ్చేటువంటి క్రోధాన్ని, మదాన్ని నాశనం చేసేటువంటి పర్వకాలం. కాబట్టే ఎవరైతే నారాయణుడి యొక్క ఈ దివ్యమైనటువంటి నామ మంత్రాన్ని చక్కగా అనుష్ఠానం చేస్తారో వారికి సమస్తమైనటువంటి ఈ ప్రాపంచికమైనటువంటి రాగ సంబంధాలన్నీ దూరమైపోయి కామక్రోధాదులన్నీ కూడా వశమైపోయి భగవంతుని యొక్క సాన్నిధ్యంలోకి అడుగుపెట్టేటువంటి మోక్ష సామ్రాజ్యంలోకి తీసుకువెళ్ళేటువంటి దివ్యమైనటువంటి మంత్రం. అలాంటి మంత్రాన్ని మనం సాధన చేయబోతూ ఉన్నాం. భగవతే వాసుదేవాయ నమః. మళ్ళీ ఒక్కసారి ఉపదేశం చేస్తూ ఉన్నాం. భగవతే వాసుదేవాయ
నమః. అద్భుతమైన విశేషమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి మంత్రం. పరమ భాగవతోత్తములంతా కూడా వాసుదేవ నామాన్ని, వాసుదేవ మంత్రంతో ఉద్ధరింపబడ్డట్టుగా ధ్రువుడు, ప్రహ్లాదుడు, నారదుడు, అనేక మంది పరమ భాగవతోత్తములంతా కూడా మోక్షాన్ని పొందినటువంటి అనేక దృష్టాంతాలు మనకు శాస్త్రంలో చెప్పబడ్డాయి. అలాంటి దివ్యమైనటువంటి మంత్రం ఇది. చక్కగా జాగ్రత్తగా 12 మార్లు ఏకాగ్రతతోటి కూర్చొని, ఏకాగ్రత అంటే ఎవరితో మాట్లాడకుండా మౌనంగా భగవంతునితోనే మాట్లాడుతూ ఉన్నట్టుగా భావన చేస్తూ, అలా తదేకమైనటువంటి దీక్షగా ఈ మంత్రాన్ని ఈరోజు అనుష్ఠానం చేయండి. ఆధ్యాత్మికమైనటువంటి శక్తి. మనిషికి కార్యనిర్వహణ చేయాలి అంటే మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. మనస్సు ప్రశాంతంగా ఉంచేది కాబట్టే మంత్రం అని పేరు. మనః ప్రాణాన్ త్రాయత ఇతి మంత్ర అని. మనస్సును, ప్రాణాన్ని అంటే మనోశక్తి, ఆత్మశక్తిని కట్టిపడేసేటువంటి దివ్యమైన శక్తి. అలాంటి దివ్యమైనటువంటి నారాయణ మంత్రాన్ని చక్కగా అనుష్ఠానం చేయండి. చక్కగా ఆధ్యాత్మికమైనటువంటి శక్తి ద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. తత్వవేత్తలైన మహానుభావులైన మన మహర్షులు వచించి, రచించి, ఆచరించి చూపిన సూక్తుల సమాహారం ధర్మసార కార్యక్రమానికి శుభస్వాగతం పలుకుతున్నాను. మనిషి చాలా సందర్భాలలో ఆందోళన పడిపోతూ ఉంటాడు. ఎవరిని కదిలించినా అన్ని కష్టాలు మాకు ఒకేసారి వచ్చేసేయండి. ఏదో గోటి చుట్టు మీద రోకటి పోటు అని ఒక సామెత, మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు ఇలాంటి సామెతలు చెప్పుకుంటూ ప్రపంచంలో ఎక్కడా లేని కష్టాలన్నీ ఒక్కసారిగా మా మీదే దండెత్తుతున్నాయి అని చెప్పుకొని బాధపడి ఆ కష్టాల్లో తలమునకలైపోయి ఏం చెయ్యాలో తెలియక, దిక్కు తోచక, ఇష్టం వచ్చినట్లుగా ఏవి పడితే అవి చేసేస్తూ నానా యాతనలు పడిపోయే వాళ్ళని నిత్యం మనం చూస్తూనే ఉంటాం. ఇలాంటి కష్టాలు రావడమే మనిషికి సహజం. దీని మీద పూర్వ కవులు కొన్ని అద్భుతమైన రచనలు చేశారు. ఒకసారి ఒక శిష్యుడి ఇంటికి గురువు గారు వస్తున్నారట. గురువుల రాక దాసి మృతి, గుర్రపు దాడియు వాన వెల్లువన్, పొరుగున అప్పు బాధ చెవిపోటున దొమ్మరులాట, ఇంటిలో వరసతి గర్భవేదన, వివాహము విత్తును నల్లు నల్కయున్, కరవు దరిద్రమాబ్ధికము కల్గునొకప్పుడు కృష్ణభూవరా. ఓ కృష్ణభూవర, ఏం చెప్పమంటావయ్యా, నీవి ఒక కష్టాలేనా, నా కష్టాలు చూడన్నారు. ఏమిటా కష్టాలట? గురువుల రాక. రాక రాక గురువుగారు ఇంటికి వస్తున్నారు. మరి ఆయనకి సకల సపర్యలు చేయాలి కదా, చక్కగా వండి పెట్టాలి, పాదపూజ చేయాలి, చక్కని ఆతిథ్యం ఇవ్వాలి. అటువంటి సమయంలో ఎన్నో పనులు ఉంటాయి. అదే సమయంలో ఇంటిలో ఉన్న పనిచేసే ఒక దాసి ఉంటుందే, ఆవిడ మరణించింది. గురువుల రాక దాసి మృతి. సరే పోనీ ఎలాగోలా మనమే చేసుకుందాం, బయటికి వెళ్ళి ఏమైనా తెచ్చుకోవాలి కదా, అర్ఘ్యం పాద్యం ఇలాంటివన్నీ సమర్పించాలి. అందుకోసం బయటికి వెళ్దామంటే అబ్బే గురువుల రాక దాసి మృతి గుర్రపు దాడియు. బయటికి వెళ్ళాలంటే భయం. దోపిడీ దొంగలు గుర్రాలతో మీద పడి బాగా దోచుకుంటున్నారు. గుర్రపు దాడియు వాన వెల్లువన్. అయినా సరే బయటికి వెళ్దామంటే 3 రోజుల నుంచో 4 రోజుల నుంచో కుండపోతగా వర్షం కురుస్తోంది, బయట కాలు పెట్టడానికి లేదుట. సరే పోనీ ఇంట్లోనే వెనక నుంచి వెళ్ళి పొరుగింటి వాళ్ళనో వీళ్ళనో ఏదైనా అడిగి తెద్దామంటే పొరుగున అప్పు బాధ. చుట్టుపక్కల ఇళ్లల్లో అందరి దగ్గర అన్నీ
మొత్తానికి అప్పులు చేసేసారు. ఇంకా కొత్తగా అప్పులు ఎక్కడ పుడతాయి? పొరపాటున వెళ్ళామనుకోండి, వాళ్ళు అడుగుతారట, ఏది మొన్న తీసుకున్నదే ఇవ్వంట. పోనీ ఎలాగోలా ప్రయత్నిద్దాం, ఇంకొకళ్ళని అడుగుదామంటే చెవిపోటున దొమ్మరులాట, పక్కనే దొమ్మరులాటలు జరుగుతున్నాయి. అదొక కళారూపం. చక్కగా అరుస్తూ మంచి మంచి గానాలు చేస్తూ వాళ్ళు ఆట ఆడుతూ ఉంటారు. చెవిపోటున దొమ్మరులాట, ఇంటిలో వరసతి గర్భవేదన. దీనికి తోడు అదే సమయంలో ఇల్లాలకి పురిటి నొప్పుట. ఆవిడ మరి వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్ళాలి, ఇదొక పని. ఇవన్నీ ఒక కష్టం అయితే ఇంకొక కష్టం ఉందండి. వివాహము విత్తును అల్లు నల్కయున్. వివాహం అప్పుడు అల్లుడికి ఇస్తానన్న కట్నం ఇంకా తీర్చలేదు, కొంత బాకీ ఉండిపోయింది. ఆ కట్నం బాకీ ఇస్తావా చస్తావా అన్నట్టుగా అల్లుడు వచ్చి కూర్చున్నాడు. అంతేకాదు అలిగి కూడా కూర్చున్నాడు. అల్లుడు అలిగితే చాలా ప్రమాదం. వివాహము విత్తును అల్లు నల్కయున్, కరవు దరిద్రమాబ్ధికము కల్గునొకప్పుడు కృష్ణభూవర. ఓ కృష్ణభూవర, ఒక్కొక్కసారి కరవు దరిద్రము ఆబ్ధికంలా అంటే ఒక సముద్రంలాగా వచ్చి పడుతుందయ్యా. ఒకటి, ఆ వచ్చినటువంటి కష్టాన్ని ఎదుర్కొనేటటువంటి ధైర్యం ఉండాలి. మనిషిలో పోరాట తత్వం ఉండాలి. ఎప్పుడైనా సరే మణి అయినా ఎప్పుడు ప్రకాశిస్తుంది? సాన పట్టకపోతే ఆ మణికి ప్రకాశం ఉండదు. మనిషి కూడా మనిషిగా నిరూపించుకోవాలి అంటే, తనలో కొన్ని శక్తుల్ని సంపాదించుకోవాలి అంటే అతనికి కూడా కష్టాలు ఉండాలన్నారు. అలాంటి కష్టాలకి బెంబేలెత్తిపోయి కష్టాలన్నీ తనకే వచ్చాయని బాధపడుతూ కూర్చుంటే మానవుడు ముందుకు వెళ్ళలేడు. కష్టాల్ని ఎదిరించేటటువంటి సాహసం, ఆ సాహసానికి ఊపిరి అయిన ధైర్యం, ఈ రెండింటినీ ధరించాలి. ధైర్యమే అన్నిటికంటే సంపద అని భారతీయ సనాతన ధర్మం చెప్తోందండి. ధైర్యాన్ని మనం చేతపట్టుకోవాలి. ఆ ధైర్యం ఎప్పుడు వస్తుంది అంటే ధర్మాన్ని నమ్ముకున్నప్పుడు, ధర్మ మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ధైర్యము నీకు కవచంలాగా ఉంటుంది. ఎందుకని? అధర్మంలో నువ్వు వెళ్ళడం లేదు కాబట్టి తాత్కాలికంగా కష్టాలు పెరిగితే పెరగవచ్చు, కానీ చివరికి నీ కథ ఎప్పుడూ సుఖాంతం అవుతుంది. ఎప్పుడు? ధర్మాన్ని నమ్ముకున్నప్పుడు. ఆ ధర్మం ఆధారంగా ధైర్యాన్ని మనం తెచ్చుకొని ప్రతి కష్టాన్ని సాహసంగా ఎదుర్కొని పోరాడాలి.